పదాలు తెలుసు, క్రైస్తవులందరికీ, దేవుని బిడ్డలందరికీ ఈ రెండు పదాలు తెలుసు. అయితే యథార్థంగా చెప్పాలంటే ఈ రెండు విషయాలు ఏంటి అని అంతగా సీరియస్గా చాలామంది ఆలోచించలేదు. సంఘంలో దేవుడు అద్భుతాలు చేసి మన సమస్యలు తీరుస్తాడని, ఆశీర్వదించి మనకు పరిష్కారాలు ఇస్తాడు లేదా మన అవసరతలు తీరుస్తాడని తెలుసు. కానీ ఈ రెండు పదాల ద్వారా దేవుడు మనల్ని చేరుతాడు లేదా మన అవసరతలు ఇస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు. అయితే చాలామందికి ఈ రెండు పదాల మధ్య ఏమి తేడా ఉందో, ఏమి వ్యత్యాసం ఉందో కనుక్కోవటానికి అంత సమయం ఎవరు, దానిపైన అంత అవగాహన సంఘములో లేదు. కాబట్టి చాలామంది క్రైస్తవులు అద్భుతాల వెంట పరిగెత్తుతూ ఉంటారు. అద్భుతం కావాలి ప్రభువా, నాకు అద్భుతము కావాలి, ఈ అద్భుతము కావాలి, నేను అద్భుతాల మధ్య బ్రతకాలని చాలామంది ప్రార్థన చేస్తారు. అద్భుతాలు నాకు జరగాలి, దేవుని అద్భుత శక్తి క్రింద నేను బ్రతకాలని చాలామంది ఇష్టపడతారు. తప్పేమీ లేదు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుతము జరగటము అది సహజమే. అయితే అద్భుతాల ద్వారా మన అవసరతలు తీర్చబడటము దేవునికి యాక్చువల్గా దేవుడు అనుకున్న విధానం కాదు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ బెస్ట్. దేవుడు తన బెస్ట్ని అద్భుతాల ద్వారా ఇవ్వాలనుకోడు, ఆశీర్వాదాల ద్వారా ఇవ్వాలి అనుకుంటాడు. నేను ఆశీర్వదించడం ద్వారా బైబిల్ అంతా చూస్తే అసలు ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆదామును ఆశీర్వదించను అని వ్రాయబడింది. ఆశీర్వదించినారు, ఆయన అబ్రహామును ఆశీర్వదించినాడు. ఈ విధంగా అబ్రహాము ద్వారా నీ సంతానాన్ని దీవిస్తానని క్రీస్తు యేసులో మనల్ని ఆశీర్వదించినాడు. మనం చదువుకున్న లేఖనాన్ని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారము ఆయన మనల్ని అన్ని ఆశీర్వాదాల చేత నింపేసి ఉన్నారు, ఆశీర్వదించినారు. ఇంతగా దేవుని వాక్యము ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ చాలామంది విశ్వాసులు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు దేవుడు తన బెస్ట్ని ఆశీర్వాదం ద్వారా ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తుంటే అర్థం కాక దేవుడు అద్భుతాలు చేస్తాడని అద్భుతాల వెంట పరిగెత్తే వ్యక్తులు, అద్భుతాల కోసమే జీవించే వ్యక్తులు, అద్భుతములే నా జీవితంలో జరగాలని ప్రార్థించే వ్యక్తులు చాలా వరకు ఉన్నారు. రైట్, ఇక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడు, ఆయన పేరే అద్భుత దేవుడు. అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడు. అయితే అద్భుతాలన్నీ అవిశ్వాసుల కోసం దేవుడు చేసేవి. అర్థమైంది అనుకుంటే ఎవరి కోసం దేవుడు చేసేది? అవిశ్వాసం. దేవుని ఎరగని ప్రజల కోసము ఆయన అద్భుతాలు చేస్తాడు. యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేసినాడు. ఎందుకంటే ఆ అద్భుతాలు చూసి ప్రజలు తన పైన దృష్టి పెడతారు. వాళ్ళ అటెన్షన్ని అరెస్ట్ చేయటానికి ఆయన అద్భుతాలు చేసింది. ప్రజల దృష్టి తన వైపు తిప్పుకోవటానికి, తన బోధను వారికి అందించుటకు అద్భుతాలు చేసి ఆ విధంగా వారి మనస్సులను తన వైపు తిప్పుకోవటానికి ఒక రకంగా బెల్ కొట్టి అలారం ఇచ్చి ఎట్లయితే అటెన్షన్ ఇస్తారో అట్లా ఆయన బెల్ నొక్కినాడు. ఆ పెద్ద గంట కొట్టినాడు, అద్భుతాలు అనే గంట కొట్టినాడు. కాబట్టి దాని ద్వారా ప్రజలు వచ్చినారు. ఖచ్చితమే, అవసరం ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తాడు, అవసరమే, ఆ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. అయితే దేవుడు నిజంగా అద్భుతాల ద్వారా మాత్రమే కాదు కానీ ఎట్లా ఆశీర్వదించి నిన్ను నన్ను తృప్తిపరచాలని, బలపరచాలని, ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి అద్భుతాలు ఎవరికి అవసరం అంటే బయట వాళ్ళకు అవసరం. సంఘంలో మన ద్వారా అద్భుతాలు జరగాలి. ఎవరి కోసము? బయట వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చి చూసి ఓహో ఈ దేవుడు సత్యము, ఈ దేవుడే నిజమైన దేవుడని గ్రహించటానికి అద్భుతాలు జరగాలి. కానీ మనము జీవించడానికి అద్భుతాలు లేవు. అందుకే బైబిల్ క్లియర్గా చెప్పింది, నీతిమంతుడు అద్భుతముల మూలంగా జీవించనని ఎక్కడా రాయబడలే. ఎట్లా జీవిస్తాడు నీతిమంతుడు? రక్షణ పొందిన వ్యక్తి విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం దేని యందు విశ్వాసం ఉంచి? దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు ఆశీర్వదించి ఉన్నారని
విశ్వసించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి తను జీవిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదాల బాటలో లేదా ఆశీర్వదించి నడిపించాలనుకుంటున్నారు. దేవుని దృష్టిలో అద్భుతాల కంటే ఆశీర్వాదం గొప్పది అని మనకు అర్థం కాదు. మిరాకిల్స్ అప్పటికప్పుడు పనిచేస్తాయి, అద్భుతాలు అప్పటికప్పుడు పనిచేస్తాయి. ఆశీర్వాదం లాంగ్ టర్మ్ పనిచేస్తుంది. ఆశీర్వాదం నా తరముల వరకు పనిచేస్తుంది. అబ్రాహాము చెప్పినాడు, నీవు నా మాట వినినందున నీ సంతానం మూలంగా అనేక భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడింది. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్. ఎట్లా? ఆశీర్వదించి. అద్భుతాలేమే ఆ రోజుకి ఏదో అయిపోతుంది, మన్నా కురిసింది, అయిపోయింది. ఎంతకాలం? షార్ట్ టైం. మిరాకిల్స్ ఫర్ షార్ట్ టైం, బ్లెస్సింగ్ ఫర్ లాంగ్ టైం, లాంగ్ టర్మ్ అని అర్థం చేసుకోవాలి. అసలు అద్భుతంలోనే ఆ మాటలోనే నిర్వచనం ఉంది. అద్భుతం అనేది సహజమైన నియమాలను దాటి పనిచేస్తుంది. న్యాచురల్ లాస్ ఉన్నాయి సృష్టిలో. సహజంగా జరగాలి కొన్ని కార్యాలు. సహజమైన పద్ధతిలో జరగక దానికి అతీతంగా జరిగితే దానిని ఏమంటాము? అద్భుతము అంటాము. వైద్యశాస్త్రంలో పూర్వకాలంలో ఇప్పటికైనా ఏదైనా వ్యాక్సిన్ కనిపెడితే అది అద్భుతం అంటారు. పోలియో వ్యాక్సిన్ కనిపెట్టినారు. పోలియో వ్యాక్సిన్ కనిపెట్టి అదొక అద్భుతం అన్నారు. నిజంగా అద్భుతం కాదు. ఎందుకంటే శాస్త్రజ్ఞులు లేదా వైద్యులు ఆలోచించినారు. ఖచ్చితంగా కొంతమంది ప్రార్థన చేసింటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి వ్యాక్సిన్ కనుక్కున్నారు, సహజంగా కనుక్కున్నారు. కాబట్టి అదేం అద్భుతం కాదు, అదొక సహజమైన విషయం. అది అతీతంగా ఏం పనిచేయలే. మానవులు లేదా వైద్యశాస్త్రము తెలిసిన వాళ్ళు పరిశోధన చేసి ఉన్న విషయాల్ని కనుక్కున్నారు. కొత్తగా ఏమీ కనుక్కోలేదు కదా. కాబట్టి దాన్ని అద్భుతం అనరు, దాన్ని ఏమంటారు? మామూలు ఆశీర్వాదం. అదొక బ్లెస్సింగ్. పోలియో వ్యాక్సిన్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. ప్రతి వ్యాక్సిన్ని ఒక బ్లెస్సింగ్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి అద్భుతం అనేది సహజమైన విషయాలకు అతీతంగా ఉంటుంది. న్యాచురల్ విషయాల్ని చాలా దాటి ఉంటుంది అద్భుతం అనేది. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే యేసుప్రభు నీళ్ళ మీద నడిచినాడు, అద్భుతం ఇది. యేసుప్రభు ఐస్ వాటర్ మీద నడిచినాడు, ఏది మంచుగడ్డ మీద నడిచినట్టు అదేం అద్భుతం కాదు. కాబట్టి నీళ్ళ మీద నడుచుట అద్భుతం. కాబట్టి నీళ్ళ మీద నడవలేము. ఎందుకంటే నీళ్ళలో ప్రతి వ్యక్తి ఏమవుతారు? మునిగిపోతారు. ఆయన మునిగిపోకుండా సహజమైన ఆ నియమాలకు అతీతంగా ఆయన నడుస్తున్నాడు. కాబట్టి అది అద్భుతం అంటారు. దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినాడు. మాట చేత భూమి ఆకాశాలని సృష్టించినాడు. భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత అవి వాటిలో సహజమైన నియమాలు ఆయన పెట్టి ఉన్నారు. భూమి ఆకాశాలని ఆయన సృష్టించి ఉన్నారు. భూమి ఆకాశాలని ఎలా సృష్టించినారో 1వ అధ్యాయం చూద్దాం. చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం ఏముంది? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. తర్వాత 6వ వచనం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచగా కానీ పలికెను. ఆ విధంగా అయింది. కాబట్టి 31వ వచనం చూద్దాం. అట్లా చెప్పుకుంటూ పోయి 31 చూడండి ఒకసారి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. కాబట్టి దేవుడు మాట మాట్లాడుతూ సమస్తాన్ని సృష్టించినాడు. నిజంగా అది చూసినప్పుడు చక్కగా ఉంది అన్నాడు. నిజంగా చక్కగా ఉండేది అనేది చాలా చిన్నగా చెప్పుకున్నట్లే, అద్భుతంగా ఉండేది. ఎందుకంటే దేవుని సృష్టి చాలా అద్భుతమైనది, గొప్పది. కాబట్టి దేవుడు ఈ విధంగా తన మాట చేత సృష్టిని సృష్టించి వాటిలో సహజమైన నియమాలు పెట్టి ఉన్నారు. సింపుల్గా గురుత్వాకర్షణ అనేముంది. ఇది న్యాచురల్ లా, ఇది ఒక సహజమైన నియమం. కాబట్టి భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత వాటిల్లో వాటి ప్రకారం మనం జీవించుటకు దేవుడు సహజమైన నియమాలను వాటిలో పెట్టినారు. కాబట్టి భూమి ఆకర్షణ నియమము లేదంటే గురుత్వాకర్షణ నియమము అనేది ఒక అద్భుతమేమి కాదు, దేవుడు సహజంగా
సృష్టిలో సృష్టించినప్పుడు దాన్ని పెట్టేస్తున్నారు. రైట్ సోదరులు ఎప్పుడు కనుక్కున్నారు? చాలా లేట్గా ఈ గురుత్వాకర్షణ నియమాన్ని అధిగమించవచ్చు అని లా ఆఫ్ లిఫ్ట్ని లేట్గా కనుక్కున్నారు. అది అద్భుతమేం కాదు. దే గివెన్ థాట్, వాళ్ళు ఆలోచించినారు కాబట్టి దేవుడు సహాయం చేస్తే వారి జ్ఞానం చేత కనుక్కున్నారు. కాబట్టి ఉన్న విషయాల్ని కనుక్కోవటము అద్భుతము కాదు. సహజమైన వాటికి అతీతంగా దానికి మించి ఏదైనా జరిగితే దాన్ని ఏమంటారు? అద్భుతం అంటారు. మనం నిర్గమకాండం చూస్తే ప్రత్యక్ష గుడారం టైంలో అన్నీ ఈ యాజకులు అంతా తెచ్చి వాటిపైన పెట్టేసేయాలి. అంతా పేర్చి అంతా పెట్టిన తర్వాత అది వెంటనే అగ్గి దిగొచ్చి కాల్ చేస్తుంది. అది అద్భుతం. అగ్గి యాక్చువల్గా అగ్గి పెట్టి వెలిగించాలా, మనము ఏదైనా ఆయిల్ వేయాలా, అగ్గి వెలగబెడితే దాన్ని సహజం అంటారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? అన్నీ పెట్టిన తర్వాత యాచకులు చూస్తూ ఉంటే ఏమొచ్చేస్తుంది? అగ్గి వచ్చి వాటిని దహించి వేస్తుంది. అది అద్భుతం. సహజమైన వాటికి అతీతంగా పనిచేసేదాన్ని ఏమంటారు? అద్భుతం. మన సబ్జెక్ట్ ఏంటంటే క్రైస్తవులు దేని ద్వారా జీవించాలనుకుంటున్నారు? సహజంగా జీవించాలనుకున్నా ఎప్పుడు ఏం కావాలంట? అద్భుతాలు కావాలా. ప్యాకెట్లో ₹1,00,00,000 వచ్చేసేలా రావు. అది అట్లా రావు. దెర్ ఇస్ ఎ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ గుండా నేను వెళ్ళాల్సిందే. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మన అవసరతలు అద్భుతాల ద్వారా తీరుస్తాడు, ఆశీర్వదించుట ద్వారా తీరుస్తాడు. అయితే దురదృష్టవశాత్తు క్రైస్తవ లోకము ఎంత ప్రభావితమైందంటే అద్భుతాల చేత జీవించాలి అనే వాళ్ళ మాటలకు ప్రభావితమై ఈరోజు ప్రతిరోజు అద్భుతం కోసమే ప్రార్థన చేస్తున్నారు. అద్భుతాల ద్వారా జీవించాలని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఎంతమందికి వెళ్ళిపోతున్నారంటే ఈ సృష్టి ఎట్లొచ్చింది? శాస్త్రం ఏం చెప్తుంది? సృష్టి సైన్స్ ఏం చెప్పింది? సృష్టి ఎట్లొచ్చిందట? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే విస్ఫోటనము చెందింది, అద్భుతం జరిగింది అంటారు. ఏం అద్భుతం కాదు. దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా ఆలోచించినారు. ఆయన ఏమేమి చెయ్యాలో వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ మాట చెప్పటానికి కొన్ని సంవత్సరాల ముందు ఆయన ఆలోచిస్తున్నారు. సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నారు. దీర్ఘకాలంలో ఆయన ఆలోచించిన ఆలోచనల చొప్పున తన హృదయంలో ఉన్న ఆ ఆలోచనల చొప్పున ఆయన మాట్లాడినారు. కాబట్టి వెలుగు కలిగిన భూమి కలిగిన ఈ సృష్టి అంతా కలగక ముందు ఆయన చాలా 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 సమయము వీటి కోసం వెచ్చించినారు. తన హృదయంలో ఉన్న దాన్ని ఏమనాలా ఆ ప్లాన్స్ని ఆయన బయటికి ఎగ్జిబిట్ చేసినారు మాట్లాడటం ద్వారా. కాబట్టి సడన్గా ఊడిపడలే. అది సృష్టి సడన్గా ఊడిపడలే. సృష్టి గురించి సృష్టికర్త ఆలోచించినాడు. కర్తగా ఆయన ఉన్నాడు. ఆలోచించి వాటిని పలకటం ద్వారా తను ఏమి చేయాలనుకున్నారో చాలా సంవత్సరాలుగా ఆలోచించి తన హృదయంలో కలిగి ఉన్న కోరికల చొప్పున తను సృష్టించాలనుకున్నప్పుడు మాటలు మాట్లాడి ఈ లోకాన్ని సృష్టించినాడు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలో ఆయన చేయబోయే సృష్టి ఉన్నది, ఇలాంటి ఆయన చేసిన సృష్టి ఉన్నది. అర్థమయ్యేటట్టు చెప్తా. ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నాడో ఆయన సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు? లాంగ్ టైం. ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? మాటలో. దేవర్ ఎన్క్యాప్సులేటెడ్, మాటలో ఉన్నాయి. ఈ మాటను ఆయన పలకగా సృష్టించబడింది. కాబట్టి సృష్టిని చేయకముందు ప్రతి డీటెయిల్ ఆయనకి తెలుసు. పరమాణువులు, అయాన్లు, న్యూట్రాన్ ఇవన్నీ ఉన్నాయే అన్నీ తెలుసు. అవన్నీ ఎగ్జాక్ట్గా ఆలోచించి తన హృదయంలో ఉన్న ఆలోచనల చొప్పున ఆయన వాటిని పలికినారు. కాబట్టి అవి ఉనికిలోకి వచ్చినాయి. సింపుల్గా ఇంజనీర్లు చూస్తున్నాం, లాంటి కట్టేవాళ్ళు కన్స్ట్రక్టర్స్ని చూస్తున్నాం. వాళ్ళు ఏదైనా కట్టడం కట్టాలంటే చక్కమని కట్టేస్తారా? వాళ్ళు ముందుగా చాలా ఆలోచిస్తారు. కొన్నిసార్లు నెలలు ఆలోచిస్తారు, కొన్నిసార్లు
సంవత్సరాలు ఆలోచిస్తారు. ఆలోచించి వాళ్ళ మైండ్లో ఏమైతే ఊహ వచ్చిందో, ఏమైతే ప్లాన్ వచ్చిందో వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఉంది. అది దానిని ఒక భౌతిక రూపంలోకి తీసుకొని వస్తున్నారు. సేమ్ ఇట్లే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఎట్లా ఆలోచించి ఈ సృష్టి ఎట్లుండాలా, భూమి ఎట్లుండాలా, లేదంటే ఈ గ్రహాలు ఎట్లుండాలా, ఆకాశం ఎట్లుండాలా, పక్షులు, ఇవన్నీ ఆలోచించి వీటన్నిటినీ తన ఆలోచనల చొప్పున, తన హృదయంలో ఉన్న ఆలోచన, తను ఆలోచించిన ఆలోచనల చొప్పున వాటిని మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ సృష్టి జరిగింది. అద్భుతమేమీ కాదు ఇది. ఆలోచించిన విధానము, సైంటిస్ట్ ఆలోచించి ఏదైతే కనుక్కుంటున్నాడో, గ్రేటెస్ట్ వీళ్ళకి మించిన గ్రేటెస్ట్ సైంటిస్టు ఆలోచించి ఆయన సృష్టిని ఎట్లా చేసినాడు, మాట ద్వారా ఆయన సృష్టించినాడు. బైబిల్ చెప్పింది మనము ఆయన స్వరూపంలో ఉన్నాము కాబట్టి మనము కూడా ఆలోచించగలం. అది మనకు ఆలోచించే శక్తి, ఊహించే శక్తి ఎందుకు వచ్చిందంటే ఎట్లా వచ్చింది? దేవుని పోలికలో ఉన్నాము కాబట్టి మనం కూడా ఆలోచించగలము. మనం కూడా ప్రతి విషయాన్ని రేపు ఏమైతే మన జీవితంలో కావాలో, రేపు ఎలా మన జీవితం ఉండాలో ఆలోచించే ఆ శక్తి, సామర్థ్యము మనం ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఉన్నాము కాబట్టి మనకు ఈ విధంగా ఆలోచించే సామర్థ్యం ఉంది. కాబట్టి దేవుడు సృష్టినంతా సృష్టించి మంచిది అన్నాడు. ఒక చోట చాలా మంచిది అన్నాడు. ఎందుకు? తను ఏమైతే సంవత్సరాలు ఆలోచించినాడో దానిని మాట చేత సృష్టించి ఇప్పుడు ఆలోచనలు ఏమైనా బయటకు వచ్చినాయి. అర్థమవుతుందా? ఇమాజినేషన్స్ బికేమ్ ఫిజికల్ థింగ్స్. కాబట్టి వీటన్నిటిని చూసి ఏమన్నాడు? గుడ్ గుడ్ వెరీ గుడ్ అన్నాడు. కాబట్టి ఈ విధంగా సృష్టిని సృష్టించిన దేవుడు తన ఆలోచనల చొప్పున, దీర్ఘకాలము ఆలోచనల చొప్పున ఆలోచించిన దేవుడు ఆ సృష్టిలో నిన్ను నన్ను ఉంచినాడు. ఏ సృష్టికర్త అయితే సృష్టిని చేసినాడో, విశ్వాన్ని చేసినాడో, ఆ విశ్వానికి కర్త, ఆ సృష్టికర్త నిన్ను కూడా తన రూపంలో చేసి తాను ఎట్లయితే ఆలోచించినాడో నువ్వు కూడా అట్లా ఆలోచించాలని ఈ సృష్టిలో నిన్ను నన్ను ఒక ఆనిముత్యంగా, యూఆర్ ద నంబర్ 1, ఈ జీవులలో నిన్ను నన్ను నంబర్ 1గా చేసినాడు. ఎందుకంటే ఈ సృష్టిని చేసిన ఆయనని, ఆయన మాటలో ఉన్న శక్తిని నువ్వు నేను అర్థం చేసుకుంటామని, ఆ విధంగా జీవిస్తామని ఆయన సృష్టిని చేసినారు. తన రూపంలో నిన్ను నన్ను చేసినారు. కాబట్టి ఈ సృష్టిలో సహజమైన విషయాలు చాలా ఉన్నాయి. న్యాచురల్ లాస్ అంటారు. చాలా న్యాచురల్గా ఉండే లాస్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థమైంది గురుత్వాకర్షణ నియమం, చాలా చాలా నియమాలు ఉన్నాయి. ఇట్లా నియమాలని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చాలా నియమాలని పరిచయం చేస్తుంది. బైబిల్ ఎందుకు చదవాలంటే, బైబిల్కి ఎందుకు టైం ఇవ్వాలంటే, ఈ సృష్టిని చేసిన దేవుడు ఈ సృష్టిలో నియమాలు పెట్టి, నియమాలు ఆచరిస్తే చక్కగా బ్రతుకుతావని నియమాలని మనకు తెలియజేసి, నియమాలను బట్టి బ్రతకడానికి ఆ నియమాలు మనకు రాసినారు. కొన్నిసార్లు ఈ నియమాలకు మించి పనులు జరిగితే వాటిని ఏమంటారు? అద్భుతాలు అంటారు. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఇంత నియమాలు పెట్టి నియమాల ప్రకారం జీవించమంటాడా? నియమాలని పక్కన పెట్టేసి నియమాలకు అతీతంగా పనిచేస్తానంటాడా? ఖచ్చితంగా నియమాలు పెట్టిన దేవుడు, సహజ నియమాలు పెట్టిన దేవుడు ఆ నియమాలు అర్థం చేసుకుని వాటి ప్రకారం వెళ్ళమంటాడు. అందుకే విత్తనాలు ఉపమానం చెప్పింది ఆయన. రైతు ఏం చేసినాడు? విత్తనాలు తీసుకున్నాడు, విత్తినాడు. సింపుల్గా దేవుడు పంట ఇచ్చేయచ్చు కదా. ఏంపా నీకే పంట వచ్చేయి, రాగి పంట 100 ఎకరాలు పండించుకో, 100 ఎకరాల రాగి పంట పుట్టునుగా కంటి పుట్టదా? ఇప్పుడు పుడుతుంది, చేయగలడు. అయితే ఏం చేసినాడు దేవుడు? మనకేం ఇచ్చినాడు? విత్తనాలు ఇచ్చినాడు. విత్తనాలు తీసుకుని ఏం చేయాలి? మనం పొలానికి ప్రాసెస్ అంతా చేసుకోవాలా, కొంత టైం వెయిట్ చేయాలా. నీకు లాస్ట్లో ఏమొస్తుంది? పంట వస్తుంది. అయితే ఇశ్రాయేలీయులకి ఒకరోజు మాంసం కావాల్సి వచ్చింది. కోళ్ళు పెంచుకోండి అనలే. ఏం చేసినాడు? మీకు కావాలి కదా అని గాలి తెప్పిస్తే అన్నీ వచ్చి పడినాయి. దీన్ని అద్భుతం అంటారు. కాబట్టి ప్రతిరోజు కోడి కావాలంటే ఏం కావాలా?
సుగుణ చికెన్ సెంటర్కి పోవాలా డబ్బులు తీసుకొని, ప్రభువా ఆ రోజు చికెన్ పీస్ వేసినావు, ఈరోజు ఏంటి రాదు. ప్రతిరోజు అద్భుతాల చేత నడిపించబడదు, అది అసహజము. సహజమైన దేవుడు సహజంగా మనము జీవించాలని సహజమైన నియమాలని ఈ లోకంలో ఈ సృష్టిలో పెట్టినాడు. అప్పుడప్పుడు చేస్తాడు అద్భుతాలు. అద్భుతాలు అవిశ్వాసుల కోసం. చెప్పండి గట్టిగా. విశ్వాసులు, మనం విశ్వసించినాం ఆయనని, ఆయన వాక్యాన్ని, ఆయన నియమాల్ని అర్థం చేసుకొని జీవించడానికి. అందుకు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన వాక్యాన్ని చదవాలి. ఆయనే నీ సృష్టికర్త, ఆయన మైండ్ని నువ్వు రీడ్ చేయాలి, ఆయన లోపల ఉన్న ఎసెన్స్ నువ్వు లాగాలి. ఆ లాగటానికి సహాయం చేసేదే బైబిల్. అందుకు దేవుని వాక్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చింది. కాబట్టి దేవుడు ఈ సృష్టిని చేసి సృష్టిలో నియమాలను అర్థం చేసుకొని మనము జీవించాలని వాటిలో నియమాలు పెట్టి ఉన్నారు. అయితే చాలాసార్లు ఇటు విశ్వాసులు, ఇటు దేవుని బిడ్డలు, అటు లోకము, ఈవెన్ సైంటిస్టులు, రీసెర్చర్స్ దీనిని కాలదోషేస్తున్నారు. దేవుడే లేదంటున్నారు. దేవుడు సృష్టించిన లోకంలో జీవిస్తూ ఫైనల్గా ఏమంటారు, దేవుడు పెట్టిన నియమాల్ని అనుభవిస్తూ ప్రతిరోజు ఒకవేళ గురుత్వాకర్షణ నియమం జరగకపోతే మనమందరం ఇక్కడ కూర్చునే వాళ్ళు కదా, ఏం చేస్తాము, గాల్లో ఆడాడు తిరుగుతాము, ఒకరికో డాష్లు కొట్టుకుంటూ ఉంటాం. దేవుడు గురుత్వాకర్షణ పెడితే ఆరంగా కూర్చున్నాం. గురుత్వాకర్షణ నియమం తీసేయని ఏమైతే ఇప్పుడు ఈ హాల్లో ఎవరెక్కడో ఊగులాడుతుంటారు, నీళ్ళలో చేపలు తిరిగినట్టు. అద్భుతం. మరి ఈ నియమాలు అర్థం చేసుకోవాలి. ఏది కూర్చోబెట్టిందో అర్థం చేసుకో. ఇట్లాంటి నియమాలు చాలా చాలా ఉన్నాయి. రైట్, ఒకసారి ఒక చిన్న నియమం చూద్దాం. ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 17వ అధ్యాయం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. చాలా నియమాలు, సహజమైన నియమాలు చాలా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని ఫాలో అవ్వాలి. అప్పుడే దేవుడు మనలను, మన జీవితాలను సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అవి అర్థం కాకుంటే కష్టమవుతుంది, జీవితం నష్టపోతుంది. అయితే చాలామంది విశ్వాసులు అద్భుతాల ద్వారా జీవించాలని ఇప్పటికీ అనుకుంటున్నారు, అర్థం కాక. 17వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనం చదువుదామా. 17:22 సామెతలు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. కాబట్టి ఆరోగ్యానికి కారణం ఏంటి? ఇదొక నియమం. దిస్ ఈజ్ న్యాచురల్ లా. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. నెక్స్ట్, నలిగిన మనసు ఆర్థరైటిస్ని తెప్పించును. అది కథ. నలిగిన మనసు ఎముకలు ఎండిపోసి అంతా బాగుంటాడు మనిషి, ఎముకల ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చింది? నలిగిన మనస్సు ఎముకలను ఏం చేస్తుంది? ఎండిపోచేస్తుంది. కాబట్టి నువ్వు సంతోషించడానికి ఆప్షన్ ఇచ్చుకోవాలి. నువ్వు దేవుని వాక్యం మళ్ళా చెప్తుంది, జీవమును మరణమును మీ ఎదుట ఉంచినాను, మేలును కీడును మీ ఎదుట ఉంచినాను. సంతోషంగా ఉండొచ్చు, ఇప్పుడు చెప్పండి, దుఃఖంగా చొట్టమూ తీసుకుని ఉండొచ్చు. అయితే సంతోషము గల మనసు ఏం చేసిను? ఆరోగ్యానికి కారణము. కాబట్టి నీ శరీరము, నీ మనస్సు చక్కగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలని దేవుడు పెట్టిన నియమాలలో ఇదొక నియమం. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది ఆయనతో సహవాసం చేసేది, ఆయనతో మాట్లాడేకి, ఆయన సన్నిధిలో ఉండేకి. అందుకే కీర్తనాకారుడు, అర్థమైన కీర్తనాకారుడు 16వ అధ్యాయము 16వ కీర్తన 11వ వచనంలో ఏం చెప్తాడంటే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడుంది? చెప్పండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. అరకొర కాదు, సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఉంటుంది, నీ కుడి చేతిలో. కాబట్టి సుఖంగా ఉండాలంటే, సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయితే అట్లా కాకుండా స్ట్రెస్ ఫీల్ అయితే, వర్రీ అవుతే, భయపడితే, ఇవన్నీ పాపపు ఫలితాలు. ఆదాము పడిపోయిన తర్వాత వచ్చిన దుష్ఫలితాలు ఇవి. మనిషికి భయం స్టార్ట్ అయింది, మనిషికి చింత స్టార్ట్ అయింది, కలవరము స్టార్ట్ అయింది. ఎప్పుడు ఒత్తిడికి గురవుతాడు, స్ట్రెస్కి గురవుతాడు. మెడికల్ సైన్స్ ప్రూవ్ చేసింది, మెడికల్ సైన్స్ ఒక విషయాన్ని గుర్తించింది. ఎవరైతే ఒత్తిడికి గురవుతారో,
ఎవరైతే విచారిస్తారో, ఎవరైతే ఎప్పుడు అనవసరంగా బాధపడుతుంటారో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందని మెడికల్ సైన్స్ చెప్పేసింది. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటే, ఇమ్యూన్ సిస్టమ్ వల్ల నిరోధక శక్తి తగ్గిందా అన్నీ వచ్చి చేరుకుంటాయి. నీకు సర్వరోగాలు చేరడానికి నువ్వు ఈజీ కాంటాక్ట్ పర్సన్ అయిపోతావు. నలిగిన మనస్సుంటే, సంతోషం లేని మనస్సుంటే, దేవుని సన్నిధికి వెళ్లకుండా సంపూర్ణ సంతోషము చేత నింపబడకపోతే న్యాచురల్గా భయము, కలవరము, చింత, ఒత్తిడి ఇవన్నీ వస్తాయి. ఈ విధంగా నువ్వుంటే, విశ్వాసం ఉంటే, దేవుని బిడ్డ ఉంటే రకరకాల వాటికి నువ్వు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందుకే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం అనే సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చిందంటే నిజంగా భలే మంచి దేవుడు, అర్థం చేసుకున్న దేవుడు. మనం సూపర్గా ఉండాలని, చక్కగా ఉండాలని ఆయన ఆత్మనిచ్చి, ఆత్మకు ఒక ఫ్రూట్ ఇచ్చి, ఆ ఫ్రూట్లో ఇన్ని డైవర్షన్స్ ఆఫ్ టేస్ట్స్ పెట్టి నిన్ను అట్లా నింపేస్తే నువ్వు టోటల్గా మైండ్లో, బాడీలో క్లీన్గా, నీట్గా, పర్ఫెక్ట్గా ఉంటావని దేవుడు ఆత్మఫలాన్ని ఇచ్చింది, రక్షణ ఇచ్చి. కాబట్టి సంతోషంగా ఉంటే దేవుడిచ్చిన ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం చేత నింపబడితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. సంతోషము గల మనసు ఆరోగ్యానికి కారణము. నలిగిన మనసు ఎక్కడున్నారు? నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేది. చెప్పండి ఒకసారి. నలిగిన మనసు ఏమవుతుంది? కాబట్టి ఎముకలకి దేనికి సంబంధం ఉంది? మనస్సుకి. కాబట్టి నా మనస్సుకి, నా బాడీకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. నా మనసు ఎంత బాగుంటే నా బాడీ ఎంత బాగా, నా మనసు ఎంత నలిగిపోతే అంత నా అనారోగ్యం చెడిపోతుంది. అందుకే చాలాసార్లు డాక్టర్ దగ్గర పోతే అంత పర్ఫెక్ట్గా ఉండవే అంటారు. వాళ్ళకి పాప మనసు పట్టేకి రాదు. మనసు పట్టేస్తే చెప్పేస్తారు ప్రాబ్లమ్స్. డాక్టర్ల దగ్గర అయితే అంత పర్ఫెక్ట్ ఉండవు. అన్ని బీపీ నార్మల్, షుగర్ నార్మల్, అది పర్ఫెక్ట్ అంటారు. అబ్బా బయటకు వచ్చిన తర్వాత మనం ఏదో పెద్ద రోగం ఉందని పోతాము, టెస్ట్లు వేసుకున్న తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏం లేదని బయటకు వస్తాం. నిజమే, ఏమీ లేదు. అయితే లోపల ఒకటి ఉంది. ఏంది? మనసు బాగలే, నలిగిపోయింది, విచారిస్తుంది, స్ట్రెస్కి గురైంది, ఒత్తిడికి గురైంది, చాలా బలహీనంగా తయారైంది. కాబట్టి చాలా వాటికి, అనారోగ్యానికి, వీటికి నువ్వు ఎక్స్పోజ్ అయ్యే అవకాశము, నేను ఎక్స్పోజ్ అయ్యే అవకాశము ఉంటుంది. నిజంగా ఈ విధంగా సంతోషంగా మన మనసు నుంచుకుంటే, దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము చేత నిజంగా మన మనసును నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే, లేదా ఆయన సన్నిధిలో వచ్చే సంపూర్ణ సంతోషం చేత ఆత్మఫలము నీలో ఉంది, దానిపైన వర్కౌట్ చేస్తే చాలా రకాలైన రోగాలకి నువ్వు దూరంగా ఉంచుకోగలవు. ఇది ఒక నియమము. దేవుడు నియమాలు పెట్టేసినాడు, అర్థం చేసుకోవాలి మనసును సంతోషంగా ఉంచుకోనికి. అందుకే ఎప్పుడు కూడా హర్రర్ మూవీసు, ఇవి పైశాచికమైనవి చూడకూడదు. దట్ విల్ క్రియేట్ సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ ఆఫ్ అస్. వేరేటివి క్రియేట్ చేస్తాయి. దానివల్ల నా ఆరోగ్యమే చెడిపోతుంది, నీ ఆరోగ్యమే చెడిపోతుంది. ఇంకొక నియమం చూద్దాం, నిర్గమకాండం చూద్దాం ఒకసారి. నిర్గమకాండం. ఇట్లాంటి నియమాలు దేవుడు సృష్టిలో చాలా పెట్టినారు, ఆయన చెప్పేసి ఉన్నారు. అవి కనుక్కోవాలి, మనం ఫాలో అవ్వాలి. తప్పకుండా ఆశీర్వదించబడి ఆశీర్వాద ఫలాన్ని పొందుతాము, అద్భుతాలు కాకుండా. 20వ అధ్యాయము నిర్గమకాండము 12వ వచనం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. చూద్దామా? 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని, ఏంటంట, తండ్రిని తల్లిని సన్మానిస్తే లాంగ్ లైఫ్ ఉంది. ఇదొక ప్రిన్సిపల్, ఇదొక సహజమైన నియమము. దేవుడు సృష్టిలో ఒక నియమాన్ని పెట్టేసినాడు. మనము తల్లిదండ్రుల ద్వారా ఈ భూలోకంలోకి వచ్చినాం. నీవు తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి, రెస్పెక్ట్ దెమ్ అని చాలా క్లియర్గా చెప్పింది. ఎందుకు రెస్పెక్ట్ చేయాలంటే దీర్ఘాయుష్మంతుడు ఆరోగ్యం కలిగిన వాడు.
కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే, చాలా కాలం బ్రతకాలంటే ఏం చేయాలా? తల్లిదండ్రుల్ని సన్మానించాలా అని దేవుని వాక్యం చెప్పింది. అయితే అటు లోకాన్ని చూసినా, ఇటు క్రైస్తవ లోకాన్ని చూసినా చాలామంది తల్లిదండ్రుల మాట వినరు. ఈవెన్ దే ఆర్ రెబెలియస్. రెబల్ అంటే ఎట్లా? తిరుగుబాటు చేస్తారు. ఆయన ఒకటంటే ఏం డాడీ ఏం అది చేయాలని అంటారు. బీయింగ్ ఎ క్రిస్టియన్, బీయింగ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు ఆత్మీయ జన్మ పొందినావు, రెండవ జన్మ పొందినావు, దేవునాత్మ పనిచేస్తున్నారు, దేవుని వాక్యం చదువుతావు, వింటావు, చర్చికి వస్తావు, బల్ల తీసుకుంటావు. బీయింగ్ ఎ క్రిస్టియన్, దేవుని కుటుంబంలో ఉండి నువ్వు వాక్యము చెప్పిన నియమాన్ని, నేనైనా వాక్యము చెప్పిన నియమాన్ని అర్థం చేసుకోకుండా పాటించకపోతే మనము దీర్ఘాయుష్మంతులు కాలేకపోతామని దేవుని వాక్యం చెప్పింది. ఈ వాక్యము చెప్పి నిర్గమకాండంలో మోషే ద్వారా చెప్పినప్పటికీ ఇప్పటికీ అర్థం కాక ముఖ్యంగా క్రైస్తవులు తల్లిని తండ్రిని సన్మానించరు. ఇక క్లియర్గా ఏం చెప్తుంటే అథారిటీని రెస్పెక్ట్ చేయాలి. నీ పైన అధికారం కలిగిన వ్యక్తులు ఉన్నారు. తండ్రిని నీకు ఒక హెడ్గా పెట్టి ఉన్నారు, ఆయనకి నీ ఇంటికి ఒక ఓనర్గా పెట్టి ఉన్నారు, తల్లిని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో దేవుడు నీ పైన ఉంచున్నారు. వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, వాళ్ళు చదవలేకపోవచ్చు, దట్ ఈస్ సెకండరీ. వాళ్ళని అందుకే నీ ముదిమి తల్లి ఉపదేశం వచ్చే, నీ ముదిమి యందు తల్లి ఉపదేశం మరొకము, ఇది సామెతల్లో చాలా ఉంటుంది. కాబట్టి మనము తల్లిని లేకపోతే తండ్రిని ఖచ్చితంగా గౌరవించాలి, సన్మానించమని చెప్పింది. అంటే పూలదండలు వేయలేదు కాదు అర్థం, పూలమాలు వేసి శాలువాలు వేసి సన్మానించేది కాదు. నో. తెలుసు మనకు ఎట్లా రెస్పెక్ట్ చేయాలో తెలుసు, ఎట్లా డిస్రెస్పెక్ట్ చేస్తున్నావో నీకు నాకు తెలిసిపోతుంది. అయితే న్యాచురల్గా చాలా చాలా కామన్గా జరిగేది అటు బయట ఇటు క్రైస్తవ సంఘంలో ఏం జరుగుతుంది తెలుసా? అథారిటీ అయినా తల్లిని తండ్రిని రెస్పెక్ట్ చేసేది లేదు. దట్ అఫెక్ట్స్ యువర్ హెల్త్. అది కథ. ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల ఎన్ని రీజన్స్ ఉన్నాయి. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యం వచ్చేయదు, ఏదో డాక్టర్ దగ్గర పోతే వచ్చేయదు. బాడీని చేసిన దేవుడు, జీవితాన్ని క్రియేట్ చేసిన దేవుడు, సృష్టికర్త, డిజైన్ చేసినాడు, ఫ్యాషన్ చేసినాడు. ఆ ఫ్యాషన్ ప్రకారం, ఆ డిజైన్ ప్రకారం నువ్వు వెళ్తేనే నువ్వైనా నేనైనా ఆయన చెప్పిన పద్ధతిలో సహజమైన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటిస్తే ఈరోజు అద్భుతాలు జరగాల్సిన పనిలే. సహజమైన రీతిలో వెళ్తుంటే న్యాచురల్గా ఆరోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఆరోగ్యము డైరెక్ట్గా తల్లిదండ్రులని సన్మానిస్తున్నాడా, పెద్దలని గౌరవిస్తున్నాడా దాంతో ముడిపడి ఉంది. మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ రిలేటెడ్ వెదర్ హీ ఈజ్ రెస్పెక్టింగ్ ద పేరెంట్స్ ఆర్ ద ఎల్డర్స్. ఈ మధ్యనే చదివిన, ఎవరైనా ముసలివాళ్ళు కనబడితే లేచి నిలబడి నమస్కారం చేసి షాక్ తిన్నా. పెద్దవాళ్ళు కనబడితే ఖచ్చితంగా లేయాల్సిందే, నమస్కారం చేయాల్సిందే. నీకంటే పెద్దవాళ్ళు కనబడితే నెరసిన వెంట్రుకలు కనబడినాయా ఫస్ట్ లేయాలి, నమస్కారం చేయాలి. వాళ్ళు ఎవరన్నా కానీలే. బైబిల్ సేస్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్. ఇఫ్ ఐ ఆమ్ రెస్పెక్టింగ్ ద గాడ్ దెన్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిజ్ వర్డ్స్ ఆల్సో. ఆయన మాటలకి విలువ ఇవ్వాలి. దాని ద్వారా నాకు లాభము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు ఇది చెయ్యాలా, తల్లిదండ్రులను సన్మానించాలా, పెద్దలని గౌరవించాలా అని దేవుని వాక్యం చెప్పింది. ఇదొక నియమం. ఇట్లాంటి నియమాలు బైబిల్ నిండా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవాలి. వీటి ప్రకారం వెళ్తే ఇది ఈ విధంగా దేవుని ఆశీర్వాదము నీ దగ్గరకు వచ్చేస్తుంది. దేవుని ఆశీర్వాదాల చేత నువ్వు నింపబడతావు. నువ్వు పరిగెత్తి అద్భుతాల వెంట పోల్చిన పనిలే. అద్భుతాల కోసం ప్రార్థించే దైవజనుల వెంట అస్సలు పోల్చిన పనిలే. ఇంట్లో కూర్చొని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని సహజంగా నువ్వు చేయాల్సింది చేస్తూ పోతే వాక్య ప్రకారము ఆశీర్వాదాలు నిన్ను ఎదుర్కొంటూ నన్ను ఎదుర్కొంటూ వస్తాయి. అయితే చాలా వరకు మనం లోకాన్ని నమ్ముతాం, సైంటిస్టులు నమ్ముతాం, రీసెర్చర్స్ నమ్ముతాం. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఇట్లాంటి రీసెర్చ్ చేసేవాళ్ళు ఎందుకు లాంగ్ లైఫ్ ప్రజలు కలిగి ఉంటారని వాళ్ళు ముఖ్యంగా ఈ కొన్ని దేశాలకు వెళ్తారు. మామూలుగా మన ప్రపంచంలో జపాన్ వాళ్ళు చాలా కాలం బ్రతుకుతారు. వాళ్ళు రోగాలకి అతీతంగా ఉంటారు, వాళ్ళకి తక్కువ రోగాలు వస్తాయి, వాళ్ళు లాంగ్ లైఫ్ని కలిగి ఉంటారు. కాబట్టి అక్కడ పోతారు.
వీళ్ళకి తెలిసిన జ్ఞానంతో అంతా రీసెర్చ్ చేస్తారు. వీళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎక్కడ పడుకుంటారు, ఇవన్నీ పరిశోధించి కొన్ని కోట్లు వెచ్చించి, అది ఈ రీసెర్చ్కి కొన్ని కోట్లు వెచ్చించి ఫైనల్గా వాళ్ళు తెలిపే సారాంశం ఏం తెలుసా, వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు. ముఖ్యంగా వాళ్ళు ఫిష్ తింటారు, చేపలు తింటారు. చేపలలో ఒమేగా 3 ఉంది. కాబట్టి ఏం చేయాలి, మనమంతా మీరంతా చేపలు తింటారు, నేను చేపలు తింటాను. కాబట్టి నేనేం చేయాలి, చేపలు తినుకున్నాడు ఒమేగా 3 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఫైనల్గా కంక్లూడ్ ఏం చేసినారు, చాలా కాలం బతకాలంటే జపాన్ వాళ్ళు ఎందుకు బతుకుతున్నారంటే ఏం తింటున్నారు, వాళ్ళు చేపలు బాగా తింటారు, వారు ఆరోగ్య సూత్రాలను బాగా పాటిస్తున్నారని, ముఖ్యంగా ఈ ఆహారపు పద్ధతులు, ఆహారపు అలవాట్ల గురించి రీసెర్చ్ చేసి కంక్లూడ్ చేసి మనకు వచ్చి చెప్తారు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే జపాన్ దేశస్తులు తల్లిదండ్రులను గౌరవించటం పైన విపరీతమైన ప్రెషర్ చూపిస్తారు. వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళ ఇళ్ళలో ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. దీన్ని పట్టించుకోరు శాస్త్రజ్ఞులు. ఏం పట్టించుకున్నారు, ఏం తిన్నారు, ఏం తాగినారు, ఎక్కడ పోతా ఉన్నారు, ఏం చేస్తారు, ఏ ఎక్సర్సైజ్ చేస్తారు, అది దురదృష్టం. బాడీ ఫుడ్తో పోషించబడదు. మనిషి రొట్టె వల్ల మాత్రం, సూపర్ ఉంది మాట, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాటలో ఇన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ అర్థమైనాయా, ఈ నియమాలను పాటించినావా, ఫ్లో అవుతుంది బ్లెస్సింగ్, నీలోంచి ఫ్లో అయిపోతుంది. యూ విల్ బి ద బ్లెస్సింగ్ ఛానల్ ఫర్ మెనీ పీపుల్. కాబట్టి ఈ రీసెర్చర్స్ వెళ్తారు, గమనించాల్సిన విషయాలను గమనించరు, వాళ్ళ కంటికి కనబడే విషయాలను గమనించి వాళ్ళ ఆహార నియమాలు పాటించి వాళ్ళు ఏం తాగుతారో గమనించి లాస్ట్కి వచ్చి ఏం చెప్తారు, వాళ్ళు అవి తింటున్నారు, ఇది తాగుతున్నారు, వాళ్ళు కషాయం తాగుతారు, మీరు కషాయాలు తాగండి. వాళ్ళు ఏం తింటారు, చేపలు బాగా తింటారు, మీరు కూడా చేపలు తినండి. వాళ్ళు ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారు, ఇట్లా కూర్చుంటారు, ఇట్లా పడుకుంటారని ఇవే చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు సన్మానించాలని బైబిల్ చెప్పిందని వాళ్ళు చెప్పరు, వాళ్ళ విషయాన్ని అస్సలు గమనించరు కూడా. అయితే బైబిల్ చెప్పింది దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఏం చేయాలి, తల్లిదండ్రుల్ని సన్మానించు, పెద్దలని సన్మానించు అని. కాబట్టి దేవుని నియమాలను అర్థం చేసుకొని వాటికి సహకరిస్తే సూపర్ ఫలితాలు ఉన్నాయి. దిస్ ఈజ్ న్యాచురల్ వే, బ్లెస్సింగ్ ఈజ్ ద న్యాచురల్ వే. ఆశీర్వదించబడి సహజమైన పద్ధతిలో మనము దీవించబడటము దేవుని పద్ధతి, అంతే కదా. దేవుని వాక్యము నీకు జీవమును ఆరోగ్యాన్ని ఇస్తుంది. సామెతల గ్రంథం చూద్దామా, 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20-22 వచనాలు చదువుదాం. 20, 21, 22 సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22 వాక్యం గురించి చెప్తా ఉంది. నా కుమారుడా చదువుదామా, నా మాటలు ఆలకించము. ఏం చేయాలంట, ఆలకించాలి. ఎప్పుడు ఆలకించేది, చర్చ్ టైంలో, మెసేజ్ అయిన టైంలో ఆలకిస్తావు. నా కుమారుడా నా మాటలు ఆలకించము, నా వాక్యములకు నీ చెవి యొక్కము, నీ కన్నుల ఎదుటించి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకును. ఆ విధంగా దొరికించుకోవాలా బాగా. అవి దొరికితే అవి దేవుని మాటలు జీవమును వారి సర్వశరీరం, అంటే సర్వశరీరం అంటే టాప్ టు బాటమ్, వారి సర్వ శరీరముకు ఆరోగ్యమును ఇచ్చును. కాబట్టి జీవము ఆరోగ్యం ఎట్లా వస్తుంది, దేవుని మాటలతో. ఇదొక నియమం, ఇది న్యాచురల్లా. నువ్వు వాక్యం వింటా ఉంటే, వాక్యంతో సమయం గడుపుతూ ఉంటే, వాక్యాన్ని బాగా ఆలోకిస్తూ ఉంటే ఖచ్చితంగా సర్వ శరీరానికి ఆరోగ్యం వచ్చేస్తుంది. ఈరోజు అనారోగ్యం ఉండొచ్చు, అయితే వాక్యంకి టైం ఇచ్చకపోతే రేపొద్దున అనారోగ్యం వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం నీకు ప్రామిస్ చేసింది. కాబట్టి వీటన్నిటినీ వదిలేసి ఇటు క్రైస్తవులు అటు క్రైస్తవులు కాని వారు, పెద్దలు, జ్ఞానులు, రీసెర్చర్స్, సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం ఆహార నియమాలు, ఏం తాగుదాము, ఎట్లాంటి వాటర్ తాగాలో, అబ్బో వాటర్ రకాలు ఉన్నాయి స్వామి, 100 రకాలు ఉన్నాయి, ఏ వాటర్ తాగాల, వాటర్లో రకాలు, ఫుడ్లో రకాలు, డైట్లో రకాలు. ఒకరు వెజ్ డైట్ అంటారు, ఇంకొకరు నాన్ వెజ్ డైట్ అంటారు. డైట్లు మారుస్తూ అంటారు. కొంతమంది కీటో అంటాడు, కొంతమంది బోటో అంటాడు. ఏం చేయాలి, ఒక గింజలు అంటాడు,
ఒక కాయలు అంటాడు. ఏది పాటించాలా? వేర్ ద వరల్డ్ ఈస్ గోయింగ్. దీర్ఘాయుష్మంతులు అవుతారు, సర్వ శరీరానికి ఆరోగ్యము అని దేవుని వాక్యం ఘంటాపథంగా చెప్పేస్తే, తల్లిదండ్రులు సన్మానిస్తే వస్తుంది, వాక్యాన్ని బాగా వంట పట్టించుకుంటే వస్తుందని ఆరోగ్యం గురించి ఇంత నొక్కి ఒక్కాడిస్తూ ఉంటే వాక్యం వద్దు. ఏం కాదు ఇప్పుడు? డైట్, వాటర్, కొంతమంది టీ ముట్టరు, కొంతమంది పాలు ముట్టరు, కొంతమంది నెయ్యి తినరు. ఒక నెయ్యి తినమంటాడు, ఇంకొకన నెయ్యి వద్దు అంటాడు. ఎట్లా తినలా? మనం మీడియంగా ఉన్నాం, మధ్యలో తెలివైన మనం. అట్లా ఎక్కువ తినలే, తక్కువ తినలే, చాలా తెలివి మనకి. కానీ ఇవి చేయాల్సిందే. కానీ నిజమైన హెల్త్, నీ నిజమైన ఆరోగ్యము దేవుని వాక్యముతో ముడిపెట్టబడి ఉంది. కాబట్టి చాలా వరకు ఓకే, ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ మాట్లాడతా. ఈ డైట్ల ప్రకారంపై కొంతమంది వేర్లు తినేది మొదలుపెట్టారు. దే ఆర్ ఈటింగ్ ట్విక్స్ అండ్ బెర్రీస్. ట్విక్స్ అండ్ బెర్రీస్ యాక్చువల్లీ ఫుడ్ ఫర్ ద ప్లాంట్స్. వాళ్ళ ఫుడ్ని మనం తినేది. చూడు ఎంత ఎక్స్ట్రీమ్ పోయిందో. సైన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా తినాలి, ప్రార్థన చేసుకొని తినాలి, ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. ఆరోగ్యానికి ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పక్కాగా ఉంది. ఆయన స్వస్థత ఇస్తాడు. కాబట్టి సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యం కలుగజేస్తుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వీటిని ద్వారా వస్తుంది అసలైన ఆరోగ్యము. అయితే ఇది బయట వాళ్ళు వదిలేస్తే పర్లే, క్రైస్తవ సంఘం కూడా వదిలేసింది. దీన్ని కాన్సన్ట్రేట్ చేయట్లే. ఇంకొక వచనం చూద్దాం. 107వ కీర్తన 107 చూడండి ఒకసారి. దేవుని వాక్యం ఏం చెప్తుందో. దేవుని వాక్యం సహజమైన నియమాలని తెలియజేస్తుంది. ఈరోజు సహజమైన నియమాలని అర్థం చేసుకోకుండా, సహజమైన నియమాలకి అతీతంగా అద్భుతాలు జరిగి నాకు ఆరోగ్యం వచ్చేలా, నాకు డబ్బు వచ్చేలా, నేను దీవించబడాలా, నా అవసరతలను తీర్చబడాలని అద్భుతాల వెంట పరిగెత్తి వెళ్ళే మిస్అండర్స్టాండింగ్ మధ్య మనం ఉండామని చాలా జాగ్రత్తగా గ్రహించి అద్భుతాల ద్వారా మన అవసరతలు తీరుస్తాడు. అయితే సరైన విధానం ఏంటి? గాడ్స్ బెస్ట్ కమ్స్ త్రూ ద బ్లెస్సింగ్. దేవుడి వాళ్ళకు నా బెస్ట్ ఎట్లా వస్తుంది? ఆశీర్వాదం ద్వారా నీ దగ్గరికి నా దగ్గరికి వస్తుందని అర్థం చేసుకోవడానికి మాటలు మాట్లాడుతున్నాం. 107వ కీర్తన 20వ వచనం. 107 కీర్తన 20 చూద్దామా. ఆయన అధికత, ఆయన తన వాక్కును పంపి, ఆయన తన మాటలు తెలియజేసేది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నన్ను ఎట్లా బాగు చేస్తాడు దేవుడు? చెప్తాం గట్టిగా. నేను బాగు కావాలంటే ఒకటే ఆయన పంపించేది, ఆయన వాక్కును పంపిస్తాడు. బైబిల్ చదువుతున్నా, ఆయన వాక్కు ప్రత్యక్షముగా. ఈ బైబిల్ ఆది కాండం నుంచి ఇదే చెప్తుంది. వాక్కుని దేవుడు ఇస్తాడు, వాక్కు ద్వారా దేవుడు దీవిస్తాడు, వాక్కు ద్వారా జీవితాలను బాగు చేస్తాడు. ఈరోజు వాక్కు వద్దంట, అద్భుతాలు కావాలంట. క్రైస్తవులు ఎక్కడ పోతున్నారు? దైవజనుడు నెత్తిమీ చేయబెట్టాల. అట్లా రాదు, వస్తుంది. అది రేపటికి పని చేయదు. ఇట్లా వచ్చేది పర్మనెంట్గా నీలో నాలో ఉండిపోతుంది. చూడండి ఒకసారి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను. కాబట్టి గుంతలో నుంచి నువ్వు లేయాలంటే వాక్కు ఒకటే లేపుతుంది. హల్లెలూయా. నీ పడిపోయిన గుంత నుంచి ఎవరు లేపుతారు? నిన్ను వాక్కు మాత్రమే లేపుతుంది. దేవుని మాటలు మాత్రమే లేపుతాయి. ఈ దేవుని మాట, ఏ గుంటలో పడిపోయినావో, ఎంత లోతైన సమస్యలో ఉండావని నువ్వు అనుకుంటున్నావో, ఆ లోతైన సమస్య నుంచి విడిపించేది దేవుని వాక్కు మాత్రమే. ఆ వాక్కు వెంబడిపోతే చాలు. అద్భుతాలు జరగల, ఆ గుంట నుంచి పైకి రావాలా అంటే ఒకవేళ జరగవచ్చు, రేపొద్దు ఇంకో గుంటలో పడతావు కదా. అప్పటికేం నేర్చుకుని ఉండాలా? ఆశీర్వదించే దేవుడు, వాక్కునిచ్చిన దేవుడు, వాక్యమునిచ్చిన దేవుడు, మాటను తెలియజేసిన దేవుడు, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని వాక్కు ద్వారా ఇచ్చే దేవుడు, నియమాలు కొన్ని పెట్టినాడు. తల్లిదండ్రులు గౌరవించడం ద్వారా, ఆయన సన్నిధిలోకి వెళ్ళడం ద్వారా, సంపూర్ణ సంతోషం చేత నింపుకోవడం ద్వారా, నలిగిపోయిన మనసు కాకుండా సంతోషం కలిగిన మనసును కలిగి ఉండటం ద్వారా, ఆత్మ ఫలమైన ఆ ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ క్వాలిటీస్ అన్నింటినీ లోపల ఉన్నాయి. వీటిని ఎక్సర్సైజ్ చేయటం ద్వారా, వాటిని వర్కౌట్ చేయటం ద్వారా నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. అది దేవుడి నియమించిన సహజమైన పద్ధతి, న్యాచురల్ ప్రాసెస్.
ఈ ప్రాసెస్లో దేవుడు నిన్ను అనుకుంటాడు. నిజమే, డైట్ పనిచేస్తుంది, ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. చాలా మటుకు స్పిరిచువల్ ఎల్డర్స్ చెప్పిన మాట ఇది ఒక తీసుకోకపోవచ్చు. డైటు, ఎక్సర్సైజ్ 20 to 25% పనిచేస్తుంది. దేవుని వాక్యం 70 to 75% పనిచేస్తుంది. హల్లెలూయా. అది కథ. నీ డైటు నీకు ఆరోగ్యాన్ని, నీ లాంగ్ లైఫ్ని ఒక 20 to 25% ఏమైనా హెల్ప్ చేస్తుందేమో. నిజంగా మిగతాదంతా నువ్వు ఏం నమ్ముతున్నావు, ఏ వాక్యం చేత బ్రతుకుతున్నావు అనేది చాలా చాలా ముడిపెట్టబడి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 20 to 25% ఫిజికల్ ఆహారంతో నువ్వు సర్వైవ్ అయితే 75% స్పిరిచువల్ ఫుడ్ చేత సర్వైవ్ అవుతావు. 75% వాక్యము చేత పోషించబడే నీవు పోషించబడటానికి దేవుడు నిన్ను డిజైన్ చేస్తే 25%ని 75% చేసి, కొంతమంది ఈ 25%ని 95 చేసి ఎంత టైం ఇస్తున్నారు? 5%. అందుకే మన జీవితాలలో ఆరోగ్యాలు చెడిపోతాయి. జీవితాలు చెడిపోవటానికి దేవుడు పెట్టిన సహజమైన నియమాలు మనకు అర్థం కావట్లే. హ్యూమన్ బ్రెయిన్ పనిచేసే లోకంలో ఉన్నాం. హ్యూమన్ బ్రెయిన్ బయట పనిచేయచ్చు, చర్చ్లో పనిచేయకూడదు. హియర్ వీ మస్ట్ లెట్ ద గాడ్స్ బ్రెయిన్ టు వర్క్. దేవుని మైండ్ పనిచేసేకి మనం అవకాశం ఇవ్వాలి. దేవుని మైండ్ వాక్యంలో ఉంది. వాక్యం ఏం చెప్పిందో దాన్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి డైట్ ముఖ్యము కాదు, తినొచ్చు, అన్నీ తినమని చెప్పట్లే. తర్వాత తల్లిదండ్రులని సన్మానించమని వాళ్ళు చెప్పిందంతా వినాలని చెప్పట్లే. నీకు తెలుసు, సన్మానించడం క్లియర్గా తెలుసు. వాళ్ళని ఎంత గౌరవించాలో నీకు క్లియర్గా తెలుసు. పెద్దల్ని ఆరాధించాలి అని చెప్పట్లే. గౌరవించటం వేరు, ఆరాధించటం వేరు. వాళ్ళు చెప్పినవన్నీ వేదాంతాలు కాదు. దేవుని వాక్య ప్రకారము వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్పే సలహాలు ప్రేమతో తీసుకోవాలి. తీసుకోలేని పరిస్థితిలో నైస్గా డీల్ చేయాలి. కానీ సన్మానించాలి అనే వాక్యాన్ని మర్చిపోకూడదు. వాళ్ళు నీకంటే ఒకవేళ ఇన్నోసెంట్ పీపుల్ అయి ఉండొచ్చు, నాకంటే ఇన్నోసెంట్ పీపుల్ అయి ఉండొచ్చు. ఇన్నోసెంట్ పీపుల్ అని వాళ్ళు తీసివేసేకలే. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ప్రేమించి సలహాలు ఇస్తారు. తల్లి తండ్రి అద్భుతమైన సలహాలు ఇస్తారు. అందుకు అథారిటీని రెస్పెక్ట్ చేయమన్నాడు. నీ పైన పెద్దలని గౌరవించవని దేవుని వాక్యం అందుకు చెప్పింది. కాబట్టి పెద్దలని తిరస్కరిస్తూ లేదా ఇంట్లో తల్లిదండ్రులను తిరస్కరిస్తూ నా జీవితం బాగవుతుంది అనుకోవటము కష్టం. ఇట్లాంటి వాళ్ళు వాక్యాన్ని పక్కన పెట్టేసి అద్భుతాలు వెంట పోతారు. నిజమే, రోజు అద్భుతాలు జరగవు. అద్భుతాలు అప్పుడప్పుడు దేవుని కృపను బట్టి జరుగుతాయి. కానీ దేవుడు నియమించిన పద్ధతి ఏంటంటే మనం అద్భుతాల ద్వారా జీవించే కాదు. దేని ద్వారా జీవించకి? దేవుని ఆశీర్వాదం ద్వారా జీవించడానికి దేవుడు మన జీవితాల్ని ఆయన సృష్టించినాడు. కాబట్టి మన జీవితాలలో నిజంగా మన హృదయాల్లో ఏముంది? బాధ ఉందా? విచారం ఉందా? కలత ఉందా? భయం ఉందా? ఒత్తిడి ఉందా? చెక్ చేసుకోవాలి. నలిగిన మనసు ఏం చేస్తుంది? ఎముకలను ఎండిపోచేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నలిగిన మనసును తీసివేయడానికి దేవుడు రకరకాల మార్గాలు తెచ్చి ఉన్నాడు. ముఖ్యంగా ఆయన సన్నిధి, అద్భుతమైన సన్నిధి. ఆయన సన్నిధికి వచ్చే కొద్దీ, ఆయనతో సహవాసం చేసే కొద్దీ, అందుకే ఆయనతో సహవాసం చేసినట్లా సమాధానం కలుగును. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఏమైంది? సమాధానం. అశాంతి పోతుంది. సమాధానం, హృదయంలో సమాధానం ఉండాలి. హృదయంలో సమాధానం ఏలుబడి చేయాలి. నిజమే, నలిగిపోయిన పరిస్థితుల మధ్య, నీ కష్టమైన పరిస్థితుల మధ్య దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అందుకే దాన్ని ఏమంటాడు? జ్ఞానమునకు మించిన సమాధానం. ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి ఏలేకి సమాధానము నీ హృదయంలో ఏలుబడి చేసేకి నువ్వు ఆప్షన్ ఇవ్వాలా, నేను ఆప్షన్ ఇవ్వాలా. దాన్ని తీసేసుకోవడానికి రకరకాల పరిస్థితులు వస్తాయి. సమాధానాన్ని దొంగిలించే పరిస్థితులు రకరకాలుగా వస్తాయి. అయితే వాటిని దొంగిలించకుండా దేవుడిచ్చిన ఈ సమాధానం చేత, ప్రేమ చేత, నెమ్మది చేత నింపుకోవాలి. అన్ఫర్గివ్నెస్, క్షమించలేకపోతే ఈ జనరల్గా ఈ ప్రార్థన, ఓకే ఇది చేద్దాం. పరలోక ప్రార్థన ఇప్పటికీ చాలా మంది చేస్తారు. పరలోక ప్రార్థన యేసు నామంలో చేయలేదు యేసు ప్రభు.
మనం ఏ ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి మనమని ఆయనే చెప్పినాడు. మీరు ఏమైనా అడిగితే నా నామమున అడగండి అన్నాడు. పరలోక ప్రార్థనలో యేసునామం ఎక్కడుంది? అదొక మోడల్ పెట్టినాడు. ఆ మోడల్లో ఇంకొకటి ఉంది. మీరు మనుషుల అపరాధంలో క్షమించలేకపోతే అదొక మాట ఉంది. ఏంటి కాదు ఆ మాట చెప్పేటప్పుడు ఏంది? నేను మా అది సూపర్. ఏంది? నేను మా రుణస్తులను క్షమించిన ప్రకారం యాప్కే చెప్పేస్తున్నారు, దేవుడికే చెప్పేస్తాను. ఏమండి? నేను మా రుణస్తులను క్షమించిన ప్రకారమే. ఒకవేళ 20% క్షమిస్తే నువ్వు కూడా 20% క్షమించు. నేను ఒకవేళ 30% క్షమిస్తే నువ్వు కూడా 30 అంటే 70% ఏం క్షమించొద్దు. నో నో నో. అన్ఫర్గివ్నెస్ లీడ్స్ టు ద డిసీజ్. నువ్వు క్షమించలేకపోతే నువ్వే నష్టపోయేది. అందుకు క్షమించమని దేవుని వాక్యం చెప్పింది. ఎదుటోళ్ళ కథ వదిలిపెట్టాయి. నీవు ఆరోగ్యంగా ఉండాలంటే, నీకు లాంగ్ లైఫ్ కావాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నేను క్షేమంగా ఉండాలంటే, దేవుడు నా క్షేమాన్ని నాకు బోధించినాడంతే. వాళ్ళ క్షేమం గురించి దేవుడేం మాట్లాడలే. కాబట్టి నేను క్షమించగలిగితే, క్షమాపణ హృదయం చేత నేను నింపబడితే ఖచ్చితంగా నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను, నేను దేవుని ఆశీర్వాదం అనుభవిస్తా. ఎందుకంటే దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నా. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడు ఆయన మాటని విని, నిజమే ప్రభా నువ్వు క్షమించమన్నావు, నేను క్షమిస్తా, క్షమించడానికి నాకు చేత కావట్లేదు, అయితే ప్రభా క్షమించే గుణము అన్నీ నువ్వు నాకు ఇచ్చేసినావు, తండ్రి స్తోత్రము, లెట్ మీ హ్యావ్ దిస్ అని నిజంగా ఆయన పైన ఆధారపడితే ఆయన కృప అనుగ్రహిస్తాడు. నువ్వు చేయలేని పనిని నువ్వు చేయడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. అందుకే ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నాను. యెషయా గ్రంథం 26:3 ఏం చెప్తుంది? ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నో ఆయన వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడు. పూర్ణ శాంతి ఇచ్చేకి దేవుడు రెడ్డి. ఏమి ఇచ్చాక రెడ్డి దేవుడు? అయితే నువ్వు చేయాలి, ఆయన పైన ఆధారపడాలి కంప్లీట్గా. నీ లైఫ్ని, నీ రిజర్వేషన్స్ని అన్నీ పక్కన పెట్టి, నా రిజర్వేషన్స్ని, నా మైండ్ని పక్కన పెట్టేసి ఎవరిపైన ఆధారపడాలా? దేవునిపైన ఆధారపడితే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. అప్పుడు రేపటి కాలంలో అనారోగ్యాల సమస్య ఉండదు. ఎవరైతే వాక్యానికి ప్రయారిటీ ఇస్తారో, వాక్యము చెప్పినట్టు తమ జీవితాన్ని జరుపుకుంటూ ఉంటారో, న్యాచురల్గా వారి జీవితం ముందుకెళ్ళి రేపటి కాలంలో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావు, ఖచ్చితంగా రావు. ఆశీర్వాదం ఫ్లో అవుతూ ఉంటే, జీవం ప్రవహిస్తూ ఉంటే ఎట్లా మరణం వస్తుంది? ఎట్లా అనారోగ్యం వస్తుంది? నో ఛాన్స్. దేవుడు పద్ధతి పెట్టేసినాడు. ఆ పద్ధతిని అర్థం చేసుకుని ఆ పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటే ఇక దేవుడు ఖచ్చితంగా తాను చెప్పింది గ్యారంటీ చేస్తాడు. నేను తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తి అయితే, పెద్దల్ని గౌరవించే వ్యక్తి అయితే, అథారిటీని గౌరవించే వ్యక్తి అయితే, మనం పనిచేసే చోట్ల మనకు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటాము. నో, బీయింగ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ నాట్. నో ఎదురుపడినప్పుడు నమస్కారం అనేది ఈడో దిక్కోడాలి పక్కన పోయింది. నో, దట్స్ క్రిస్టియానిటీ, దట్స్ గాడ్స్ నేచర్. అథారిటీకి లోపడాలి, అధికారికి లోపడాలి, చేయాలి. వాళ్ళు ఏమేమో పనులు ఏమంటే చేసేకి రెడీగా లేము. మనకు వాళ్ళు ఏం చెప్పాలని వాళ్ళు తెలుసుకొని చెప్తున్నారు, కష్టంగా చేస్తాం. వీ వాల్యూ ద పర్సన్. చెప్పండి ఒకసారి. వ్యక్తిని ఏం చేస్తాము? గౌరవిస్తాం. అభిప్రాయాలతో భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ వ్యక్తి వచ్చేటప్పుడు ఏం చేస్తాము? వ్యక్తిని తిరస్కరించము, వ్యక్తికి లోపడతాము, వ్యక్తిని గౌరవిస్తాం. మనకంటే పైన ఉన్నారు, వాళ్ళని గౌరవించాలి. వృద్ధుని గౌరవించాలని చాలా దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి దేవుడు సహజమైన నియమాలను పెట్టేసి ఆ నియమాలు పాటించడం ద్వారా సహజమైన రీతిలో ఆశీర్వదించబడి అన్ని అవసరతలు తీర్చబడులాగా మన జీవితాన్ని సెటిల్ చేసేసినాడు. ఈ యూనివర్స్లో, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో అట్లాంటి సహజమైన నియమాలు ఉన్నాయి. దానికి అతీతంగా కొన్నిసార్లు పనిచేస్తాడు. చెప్పండి, దేవుడు అప్పుడప్పుడు పనిచేసే అద్భుతాలు చేస్తాడు. ముఖ్యంగా అద్భుతాలు ఎవరికి? చెప్పండి గట్టిగా. అవిశ్వాసానికి. మరి లోపల ఉన్న విశ్వాసానికి ఏం కావాలో? ఆశీర్వాదం కావాలి.
సహజమైన పద్ధతులు కాదు. దేవుడు సహజంగా నన్ను ఎట్లా దీవిస్తాడో నాకు నియమాలు అర్థం కాదు. అందుకు నేను బైబిల్ చదవాల్సి ఉంటుంది. అందుకు బైబిల్ని నేను తరచి శోధించి నాకు నేను తెలుసుకొని నేను ఫాలో అయితే ఖచ్చితంగా నేను నా జీవితాన్ని, నువ్వు నీ జీవితాన్ని, మనం మన జీవితాన్ని చక్కగా నడిపించుకోవచ్చు. రైట్, ప్రార్థన చేసుకుందాం.